దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. టీజీఎస్పీడీసీఎల్ డిఈగా పనిచేస్తున్న సంపత్ కుమార్ గారిని కలవబోతున్నాము. డిఈగా అందించిన సేవలు ఏంటి, సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ప్రభుత్వం అంటే ఈ కంట్రీ డెవలప్మెంట్ కానీ రాష్ట్ర డెవలప్మెంట్లో కానీ మనవంతు వాటాగా పన్నుల రూపకంగా చెల్లించి గవర్నమెంట్ తోడ్పాటు చేయడం అనేది కూడా యాజ్ ఎ సిటిజన్గా కూడా హ్యాపీ, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఎందుకంటే డైరెక్ట్గా మనం చేయకుండా ఇండైరెక్ట్గా కూడా వీఆర్ సపోర్టింగ్ ది సొసైటీ కంట్రీ బై పేయింగ్ ది ట్యాక్స్. పే చేయాలి ట్యాక్స్, ఎందుకంటే గవర్నమెంట్ విల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ టు ది సొసైటీ. సో ట్యాక్స్ పేయర్గా కూడా ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. సబ్ ఇంజనీర్ కాదు, ఏఈ అయినప్పటి నుంచి ట్యాక్స్ కడుతున్నాను. దాదాపు ఏఈ అయినప్పుడు 96లో ఏఈ అయినాను. అప్పటి నుంచి ఆల్మోస్ట్ ట్యాక్స్ కడుతున్నాను. ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ పేయర్గా అంటే ఫైనాన్షియల్గా కొంచెం అనిపిస్తుంది బర్డెను. ఇప్పుడు దాదాపు సంవత్సరంలో 3 నెలల జీతం, 3.5 నెలల జీతము పోతుంది. బట్ ఆత్మతృప్తి అంటే సరే ఈ విధంగా కూడా మన సమాజానికి మన వంతు తోడ్పాటు అందిస్తున్నాం. మన డైరెక్ట్ ఇవ్వకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ రూపకంగా అది రూలే యాజ్ ఎ సిటిజన్గా వీ హ్యావ్ టు ఒబే ది రూల్స్ ఆఫ్ ది కంట్రీ స్టేట్. బట్ ఆ విధంగా కూడా మనం సొసైటీకి సహాయపడుతున్నాం పన్నుల రూపకంగా. 3.5 జీతాలు కూడా నేను దేశానికి కంట్రిబ్యూట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ దేశం నాకేమి ఇచ్చింది, ఈ రాష్ట్రం మనకేమి ఇచ్చింది అనకుండా ఈ దేశానికి మనం ఏమి ఇచ్చినాము, రాష్ట్రానికి మనం ఏమి ఇచ్చినాము అనేది ఒకటి ఆత్మవిమర్శనం చేసుకుంటే, సో నేను కూడా ఎవ్రీ 2 months 3 monthsలో చేస్తే 2 months నాకు ఒక 1 month దేశం కొరకు చేస్తున్నా అనేది ఒక తృప్తి, ఆత్మతృప్తి అనేది ఉంది నాకు. గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పేయర్ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. అంటే మనం కట్టిన ట్యాక్స్ గుర్తింపు చేసి అవార్డు ఇవ్వడం అనేది ఇట్స్ హ్యాపీ.